మొన్న నుంచి స్టార్ట్ చేసిన స్కీము మహాలక్ష్మి స్కీము చాలా మాకు దెబ్బపడ్డది. ఈ ముందల ఏదైనా మనకు చేసి ఆదుకోవాలని రేవంత్ రెడ్డిని కోరుతున్నాము. ఇది శాశ్వతంగా ఇది ఈ మహిళల ఫ్రీ బస్సు బంద్ చేయాలని కోరుతున్నాం. మీకుండే కస్టమర్స్ లేడీస్ ఎవరైతే ఉంటారో ప్యాసింజర్స్లో ఎవరుంటారన్నా, జెంట్స్ ఉంటారా లేడీస్ ఉంటారా మీకు ఆటోలో? మాకు ఎక్కువ అంటే లేడీజే ఉంటారు సార్. నడవడానికి రాదు, వాళ్ళకి కాళ్ళ నొప్పులు ఉంటాయి, ఏదో ప్రాబ్లమ్స్ ఉంటాయి, దుబ్బగుంటారు. వాళ్ళు వచ్చి ఆటోలో కూర్చుంటారు. వాళ్ళు కూర్చుంటేనే మనది ఇల్లు నడుస్తుంది. ఇప్పుడు వాళ్ళు కూర్చోకుంటే మన ఇల్లు ఎట్లా నడుస్తుంది? ఫ్రీ బస్ అంటున్నారు, బస్సులో వెళ్ళిపోతున్నారు జనాలు. ఇప్పుడు పొద్దున్న నుంచి చూడండి సార్, నేను ఏంది ఒక 100-200 కూడా చేయలేదు. మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. మాకు ఆదుకోవాలని కోరుకుంటున్నాం. అయితే సాధారణంగా మీరు ఈ స్కీమ్ రాకముందు రోజుకి ఎంత సంపాదిస్తుండే, ఇప్పుడు ఈ స్కీమ్ వచ్చిన తర్వాత ఎంత సంపాదిస్తున్నారు? మనము బండిలో గ్యాస్ వేసి ఒక 500 గ్యాస్ వేసి 1000 రూపాయలైనా సంపాదించే అర్హత ఉండే మాకు. ఈ రోజు పొద్దున్న నుంచి చూస్తే 100-200 రూపాయలు సంపాదించినాము. ఇది మన ప్రాబ్లము ఆ రేవంత్ రెడ్డి సార్కి అర్థమయ్యి మళ్ళీ ఏదైనా చేస్తాడని ఆలోచిస్తున్నాం. అంటే మీ పైన కూడా ఆలోచించి మీకంటే ఏదైనా భరోసా కనిపించిన ప్రభుత్వాన్ని మీరు కోరుకుంటున్నారా? మాకు ఇమ్మీడియట్లీగా ఏదో ఒకటి చేయాలి, లేదనుకో చాలా ఘోరంగా ఉంది. ఫైనాన్స్ కట్టాలి, మనం రోడ్డు మీద ఎవరు ఎక్కుతలేరు, మనం ఏం చేయాలి మాకు అర్థమైతే లేదు. పిచ్చోలాగా తిరుగుతున్నాం రోడ్డు మీద. ఓకే, మీరు ఆటో వాళ్ళేనన్నా? మేము కూడా వాడాలేమన్నా. మనం మరీ ఘోరం ప్రసాద్ అయిపోయింది మాకు. మరీ టూ మచ్ అంటే టూ మచ్. అసలు మీరు ఎక్కేటోళ్ళు లేడీస్, నేను మరీ దారుణమైన ప్రసాద్ అయిపోయింది మాకు. మా ప్రసాద్ చూస్తే ఘోరం. మీకు వచ్చే ప్యాసింజర్స్ ఎవరు ఉంటారు? లేడీస్ ఉంటారా జెంట్స్ ఉంటారా? అంతమో లేడీస్ వాళ్ళే వచ్చేటోళ్ళు మాకు. లేడీస్ వాళ్ళు అయినప్పుడు ఏం చేస్తామని చెప్పండి. జెంట్స్ కంటే ఎక్కడికి వెళ్ళి దొరుకుతారు మాకు. మరి 99% మాకు మొత్తం క్రాయలు తగ్గిపోయినాయి మాకు. వెంటనే ప్రభుత్వం అనేది మాకు ఆదుకోవాల్సిన అవసరం ఉంది మాకు. ఓకే, సాధారణంగా మీకు ఇంతకుముందు రోజుకి ఎంత వస్తుండే, ఇప్పుడు ఎంత వస్తుంది? అప్పటికి రోజు 1200 చేస్తుండే అప్పటికి. ఇప్పుడు సాయంత్రం దాకా 500 కూడా అయితే లేవు. మరి ఏం మా ప్రసాద్ ఎట్లా? మరి అదే మీ ఆటో వాళ్ళ నుంచి, మీ ఆటో డ్రైవర్లు కానీ ఆటో యూనియన్ కానీ ప్రభుత్వానికి ఏం చేయదలుచుకుంటున్నారు? ఆటో యూనియన్ కానీ ఆటో డ్రైవర్లు కానీ అందరు కలిసి మేము కూడా మాట్లాడాలనుకుంటున్నాం. కానీ రేవంత్ రెడ్డి సార్ వెంటనే ఈ ప్రభుత్వం జల్దీ వాళ్ళు అనుకోవాలి. మా గురించి వెంటనే మా చెల్లెలేమో చూస్తూ పెట్టాలి. మరి ఈ ఊబర్ ర్యాపిడో ద్వారా మీకు ఏమన్నా ఇబ్బంది అవుతుందండి? మాకు 100% ఊబరు, ఓలో, మళ్ళా ర్యాపిడో బండ్లు ఉన్నాయి కానీ ఎల్లో మరగట్లేదు, ఏం లేదు. వచ్చి ఏడంటే స్టేషన్ దగ్గర నిలబడతారు, మన వెనక నిలబడతారు, ముందర నిలబడతారు. వాళ్ళు ఒక్కని ప్యాసింజర్ ఎక్కించుకు, మనకు ఒక ఆటోలో ఒక ప్యాసింజర్ కూర్చుంటుండే అప్పుడు. ఇప్పుడు ఆ ప్యాసింజర్ కూడా వీళ్ళు ర్యాపిడోలు తీసుకోకపోతే మనం ఏం చేయాలి సార్? మనకు మళ్ళీ అది కాకుండా డిస్టిక్ బండ్లు ఉన్నాయి మాకు, డీజిల్ బండ్లు. వరంగల్, కరీంనగర్, నల్లగొండ, వికారాబాదు, సంగారెడ్డి, ఇవి అన్నీ మెదకు, ఇవి అన్ని బండ్లు వచ్చి సిటీలో నడిపించుకుంటారు. ఓలో, ఊబరు, ర్యాపిడో మ్యాప్ పెట్టుకొని నడిపిస్తుంటే మనం ఎట్లా బతకాలని ఆలోచిస్తున్నాం. 135,000 ఆటోలు ఉన్నాయి సార్ మాకు ఆల్రెడీ హైదరాబాద్లో, గ్రేటర్ హైదరాబాద్లో. ఒక బండి కొనాలంటే మనకు 6 లక్షల రూపాయలు అవుతుంది. ఆ డిస్టిక్ బండి కొనాలంటే వాళ్ళకి 3 లక్షలు అవుతుంది. వాళ్ళకి పర్మిట్ అక్కడిది ఉంటుంది, ఇక్కడ వచ్చి నడిపిస్తారు. మళ్ళీ గవర్నమెంట్ ముందర ఏం చర్యలు తీసుకుంటుందని మనం రేవంత్ రెడ్డి గారిని అడగగలుగుతున్నాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ట్రాఫిక్ కంట్రోలింగ్ అంటే ఏడంటే ట్రాఫిక్ ఉంది. ఆ ట్రాఫిక్ కంట్రోల్ చేయాలంటే మస్తు డిస్టిక్ బండ్లు ఫస్ట్ ఎక్కడ వాళ్ళకి పర్మిట్ పెట్టిరో అక్కడ నడిపించుకోవాలి. వాళ్ళు అక్కడ నుంచి వచ్చి సిటీలో వచ్చి నడిపిస్తే మనం ఏం చేయాలి? అది కాకుండా మళ్ళీ మీ బస్సు ఫ్రీ అని మహిళా బస్సు ఫ్రీ అని పెట్టారు. మళ్ళీ మనం ఏం చేయాలి? ఇప్పుడు మాకేం అర్థం అవుతలేదు. ఫైనాన్స్ కట్టుకోవాలి, పిల్లలు స్కూల్కి పోవాలి, మనకు ప్రతి ఒక్క బాధ ఉంది. ఈ బాధ మనకు చాలా రోజుల నుంచి ఉంది. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి ఆ బాధ ఎవరు తీయలేదు. బాధ ఉంది సార్ మనకు. ఎందుకంటే ర్యాపిడో ఉంది, ఓలో ఉంది, ఊబర్ ఉంది. ఇవన్నీ బండ్లు సిటీలో వచ్చి డీజిల్ బండ్లు నడుస్తున్నాయి. సంగారెడ్డి పాసింగ్ గ్యాస్ బండ్లని ఇచ్చారు. ఆ సంగారెడ్డి నడవలసిన బండ్లన్నీ సిటీలో నడిపిస్తున్నాయి, గ్రీన్ బండ్లు. మళ్ళీ ఆ బండికి ఏమైనా చర్యలు తీసుకుంటారని రేవంత్ రెడ్డి సార్ని అడగగలుగుతున్నాము. కంపల్సరీ మాకు ఏదో ఒకటి చేసి న్యాయం చేయాలని కోరుకుంటున్నాము.